దళిత బహుజన గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని ప్రసాద్ అన్నారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుందని ఆయన అన్నారు. ఇక అణచివేత, అంటరానితనం, కుల మత వివక్షత, హింస పెట్టిరేగిపోతుందని ఆయన అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణనను చేపట్టి కులాల ప్రతిపాదన, బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అంటే సమాజంలో ఇవాళ కులం, మతం పేరు చెప్పి విభజించి పాలించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో అందరూ సమానమైన విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. అలాగే సమానత్వం, తారతమ్యాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా అందరూ సమానులే, అందరూ మనుషులే అనే విధంగా సమానత్వం హోదా కల్పించాలనుకుంటున్నాం. ఇవాళ ఆత్మగౌరవం అనేది కరువైంది. ఆత్మగౌరవం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా అధిక శాతం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి. అలాగే తక్కువగా ఉన్న వాళ్ళు పరిపాలన ఇస్తూ ఉన్నారు. మీరు పరిపాలనగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలంటే కంపల్సరిగా, తప్పనిసరిగా జనగణన ఏదైతే జనాభా లెక్కలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా కులగణన కూడా లెక్కించాలి. అధిక శాతం ఉన్న కులగణనలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు, రాయితీలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ ఇవాళ ఏ విధమైన సబ్సిడీ ఎక్కువ శాతం లేని జనాలే పరిపాలన చేస్తూ ఉన్నారు. తక్కువ శాతం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ పరిపాలన ఇస్తున్నారు. ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు పరిపాలన అనేది దూరంగా ఉంటున్నారు. అందుకే జనాభాతో పాటు, జనాభా లెక్కలతో పాటుగా కులగణనలు కూడా లెక్కట్టి సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కోరుతా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి.